ఈ రోజు మా రాజు రూమ్ లో సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ మధ్యాహ్నం కరెక్ట్ గా భోజనం టైంకి బిర్యానీ అయితే తెప్పించినాడు. ఎందుకు తెప్పించినాడో ఏమో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది. నేను కోవిడ్ కి వచ్చి 3 నెలలు అయితే అవుతుంది. 3 నెలల్లో వీళ్ళు ఇచ్చిన భోజనంలో కారం ఉండదు, తీపి ఉండదు. మనం ముందుగానే కడపోళ్ళం అంటే తెలుసు కదా, కారం లేదే ముద్ద దిగదు. అయినా కూడా కోవిడ్ లో డ్రైవర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భోజనం మాత్రం ఇక్కడ తినాల్సిందే. లేదు మాకు ఇష్టం లేదు అది అని చెప్తే వీళ్ళైతే డబ్బులు ఇస్తారు నెలకింత అని భోజనానికి. మనం బయట వెళ్ళి హోటల్, కానీ ఆల్మోస్ట్ డ్రైవర్లు అయితే హోటల్ అయితే తినరు. ఎందుకంటే కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండరు. అందుకోసమే చాలా మంది రూమ్ లోనే తింటారు. నాకైతే బిర్యానీ వచ్చినప్పుడే నాకైతే నోట్లోంచి నీళ్ళు అయితే వచ్చేసినాయి. తినేటప్పుడు అయితే ఇంకా నోట్లోంచి నీళ్లు, కళ్ళలోంచి నీళ్ళు అయితే వస్తున్నాయి కారానికి. నాకు తెలిసి మీకు ఈ వీడియోలో బిర్యానీ చూసేటప్పుడు మీకు కూడా నోట్లోంచి నీళ్ళు వచ్చింటాయి. మీరు కూడా ఆలస్యం చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ అయితే తినేయండి. అసలు రాజు బిర్యానీ ఎందుకు చెప్పించినాడో ఇప్పుడు చెప్తా చూడండి. నిన్నైతే కేరళలో రాజు వాళ్ళ అన్న అయితే పెళ్లి అయితే అయిపోయింది. అందుకోసమే మనం కూడా ఈ రోజు బిర్యానీ తిందాము, వాళ్ళు నిన్న తిన్నారు అని చెప్పి రాజు అయితే ఈ రోజు బిర్యానీ తెప్పించినాడు హోటల్. కోవిడ్ లో ఎలా అంటే కొన్ని ఇళ్లలో అయితే ఒకరికొకరికి పడదు రూమ్ లో వాళ్ళకు. ఎందుకంటే చిన్నగా మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడు, సౌండ్ తగ్గి అది చిన్న చిన్న గొడవలు అయితే పడతా ఉంటారు. నాకు తెలిసి దేవుని దయవల్ల అయితే మంచి రూమ్ లోనే పొన్నాను, మంచి వాళ్ళే దొరికినాను. నిన్న రాజు వాళ్ళ అన్నకైతే పెళ్లి అయితే అయిపోయింది. ఇంకా అన్నకైతే కంగ్రాచులేషన్ చెప్తాము. కంగ్రాచులేషన్స్ రంజిత్ రామకృష్ణ అన్న. ఇంకా చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.